హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం బెడ్ పడవ కడుతున్నామండి. అసలు మెయిన్గా మన షికార్కి వచ్చేసి మెయిన్ పార్ట్ ఇదేనండి. ఈ పడవ లేకపోతే మనం అనేది షికార్ అనేది అసలు చేయలేము. దీన్ని ఎలా కట్టుకుంటాం అనేది మీకు చూపిస్తాను, చూడండి. మేము ఎలా తయారు చేస్తాం అనేది చూడండి. ఇది ధర్మాకోల్తో తయారు చేసే బ్రెడ్ అండి. దీన్నే మేము ఇక్కడైతే మేము ఎక్కువగా ఇదే వాడతాము. మనకైతే ఇదే బాగుంటుంది, నీళ్ళల్లో మునక్కుండా కానీ మనకి వేటకి బాగుంటుంది. వెయిట్ కూడా బాగా ఆపిద్దండి. ఇట్లా 3 ముక్కలు వస్తాయండి. ఇది ఒక ముక్క, ఇది చూడండి, ఇది ఒక ముక్క, ఇది ఒక ముక్క. 3 ముక్కలు అయితే ఒక పడవకైతే సరిపోతాయండి. ఇదే సైజులో వస్తాయి. ఇదిగో ఈ బెడ్ ఎలా ఉందో ఇలా 3 బెడ్లు వస్తాయి మనకేంటంటే ఇక్కడ మూతి కాడ ఇట్లాగే పెట్టుకుంటే మనకి నీళ్ళు అనేది పాటకుండా ఆపిద్ది. కాబట్టి అందుకని మనం ఈ షేప్లో మనం పడవను కట్ చేసుకొని తయారు చేసుకుంటాం. కాబట్టి కొంచెం ఇది తలభాగం అనేది చిన్నదిగా వచ్చింది మనకి. మనం ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి ఈ పడవను అయితే వాడుతున్నామండి. అందువల్ల దీన్ని ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మనం చూపించలేకపోతున్నాము. ఈసారి ఎప్పుడైనా కొత్త బెడ్ తెచ్చినప్పుడు దాన్ని ఎలా కట్ చేసేది కూడా చూపిస్తాను. ప్రస్తుతం అయితే దీనికి మనం పట్టగుట్టుకొని దానికి బద్దలు ఎలా కడతాం అనేది చూడండి. మా దగ్గర అయితే ఇలాగే ఎక్కువగా నడుస్తాయండి. ఇలాగా ఇదైతే వెడల్పు వచ్చేసి 3 అడుగులండి, 36 అంగుళాలు ఉంది. బెడ్ అనేది ఇంకా కొంచెం హెవీగానే ఉంటుంది. కొంచెం మనం ఏంటంటే మనకు సరిపడా సైజు చూసుకొని మనం అయితే కట్ చేసుకుంటాము. ఈ సైజు అయితే మనం నీళ్ళల్లో ఉన్నప్పుడు పడవ అటు ఇటు బెసక్కుండా బాగుంటుంది. ఇంకా మనకు కావాలంటే సైజు తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇదే సైజు అయినా మనం పెట్టుకోవచ్చు. ఈ సైజు అయితే మనకి నీళ్ళల్లో అటు ఇటు బెసక్కుండా మనం పడవ మీద తిరిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అటు వలలైనా వేసుకోవచ్చు, ఇటు ఇసురాలకైనా, అన్ని విధాలుగా మనకైతే ఈ బెడ్ అనేది ఉపయోగపడుతుంది మనకి ఈ సైజు కొలతలతో అయితే. ఇటు వచ్చేసి మూతి దాకా అయితేనేమో 10 అడుగులు వచ్చిద్దండి. మనం షేప్ దగ్గర నుంచి ఏమో 8.5 అడుగులు అయితే వచ్చింది మనకి. షేప్ దగ్గర నుంచి అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే 8 అడుగులు అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అడుగులు ఉంటుందండి. మొత్తం 10 అడుగులు అండి బెడ్. అంటే పొడవు 10 అడుగులు, వెడల్పు 3 అడుగులు అండి బెడ్. మీకు ఈ బెడ్ వచ్చేసి ఇక్కడ ఈ ఎడల్పు వచ్చేసి మనకి 7 అంగుళాలు వచ్చిద్ది. చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడికైతే మనకి 7 వచ్చిద్ది. మనం ఆల్రెడీ వాడాం కాబట్టి కొద్దిగా అణిగిపోయి 6.5 వస్తుంది మనకి. మనం వాడుతున్నాం కాబట్టి మనం అంటే ఇది 2 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి. అందుకని మనకి కొంచెం అణిగిందనమాట, కొంచెం తగ్గిద్ది. మామూలుగా అయితే ఏ పడవైనా మీకు వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. ఒక బెడ్ కాస్ట్ ఎంత పడిద్ది అంటే 2400 పడిందండి మనకి ఈ బెడ్ అయితే. అప్పుడు 2 ఇయర్స్ ప్రజెంట్ ఎంత ఉందో అయితే మనకైతే తెలియదు. మనం బెడ్ మొత్తం పడవ తయారీ అయిపోయేటప్పటికి మొత్తం అప్పుడైతే మనకైతే 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకు వచ్చేసి 2400 చిల్లర అయితే మనకు పడిందండి. మొత్తం మనకు పడవ తయారయ్యేటప్పటికి పట్టకైతేనే అన్నిటికి కలిపి అయితేనేమో బొంగులకి 3.5 దాకా అయితే మనకు 2 ఇయర్స్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్లు పెరిగాయి కాబట్టి ఎలా ఉందైతే మనకు తెలియదు. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి కూర్చోవచ్చండి. మధ్యలో అయితే మనం సరుకు పెట్టుకోవచ్చు. అంటే మీకు ఒక మనిషి ఒక 2 క్వింటాల సరుకు అయితే ఈజీగా ఈ పడవ మీద నుంచి తెచ్చుకోవచ్చండి, ఇబ్బంది లేకుండా. 2 మనుషులు అయితే చేసుకోవచ్చు దీని మీద. 2 మనుషులైనా చేసుకోవచ్చు, ఇద్దరికైనా కూడా మనకు పడవ బాగా ఇదిగా ఇబ్బంది లేకుండా మనం యాడ్ చేసుకోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా
ప్లీజ్ అండి, మీరు ఒక చిన్న లైక్ ద్వారా ఒక 10 మందికి రీచ్ అయిందంటే మా ఛానల్ ముందుకెళ్ళిద్దండి. అందుకని ఇన్నిసార్లు అడుగుతున్నాం, ఏమనుకోవద్దండి. మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించండి, అదే మేము కోరుకునేది మిమ్మల్ని అయితే. సరే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఈ పడవకి పట్ట ఎలా కొడతాము, బద్దలు ఎలా దొక్కుతాము అనేది చూద్దాము, చూసి చేద్దామండి. అప్పటివరకు బాయ్ అండి.